బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఇప్పుడు మీ ఫేవరెట్ బ్రాండ్ ఏమిటి? ఏంటి పెగ్స్లో పెగ్లో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏమిటి? అలాంటిది ఏమీ లేదు. నథింగ్, జస్ట్ లైక్ దట్. అంటే ఇంకొకటి, నన్ను ఎక్కువ తాగిపోతాను నా కళ్ళగా ఉండడం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే ఏ పార్టీకి వెళ్ళినా సరే నేను గ్లాసులో దాచుకుని ఇలా పెట్టుకుని అలా తాగరు. కెమెరా తీస్తుంటే ఇలా పెట్టేది తెగా అని అనడం అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఏంటి, నా లెవెల్లో నేను ఉంటాను. ఒకసారి ఈ విషయంలో ఒక ఛాలెంజ్ చేశాను నేను మందు తాగిన తర్వాత కాలు తడబడిందని కానీ మాట తడబడింది కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగింది నిరూపించినా, జరిగింది చూసినట్టు చెప్పినా, నాకు జరిగింది అప్పుడు చూపించిన ₹1,00,00,000 ఇస్తానన్న. 1 crore చేత నేను అసలు ఆ గ్లాస్ ఎలా పెట్టిన. ఎందుకంటే ఇది రెండోది, ఒక కారణదా. రెండోది జనరల్గా ఈ మామూలుగా పేపర్లోని అట్లా అప్పుడు ఛానల్స్ తక్కువ, ఇప్పుడు వచ్చినాయి కదా ఛానల్స్. అప్పుడు పేపర్లు ఎక్కువ కదా, ఎల్లో జర్నలిజం. సో ఏదోటి రాయాలా, ఏదోటి రాయకపోతే కృష్ణరాజు గురించి ఏం రాయకపోతే ఎవడు చదువుతాడు? ఏదోటి రాయాలా. ఇది లేకపోతే ఇంకోటి రాస్తారు. మీరు ఇందాక చెప్పినట్టు ఏదో రకరకాల అక్కడ రాత్రి అక్కడ ఒంటిగంట ఎక్కడున్నాడు, మధ్యలో కారు మిస్ అయ్యింది, యాక్సిడెంట్, ఇలాంటివన్నీ ఏదో మాట్లాడతారు. అవన్నీ లేకుండా ఓపెన్గా ఛాలెంజ్గా ఇచ్చాడు అనమాట వాళ్ళకి. నేను మందు తాగుతాను, కృష్ణరాజు మందు తాగుతాను, రాసుకోండి అని అనమాట. అది బాగుంది సార్. తర్వాత అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి మీరు అందరూ అనేది ఏంటి అని అంటే, కృష్ణరాజు గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి మీ పార్టీ ఏమిటి ఒకసారి వినాలని ఉంది మీ నోట్లో. అంటే ఏం లేదు, ఇప్పుడు మోడీ గారికి నా మీద బాగా ఇంట్రెస్ట్. ఈ తెలుగు ఏరియాస్ ఉన్న చోట్ల నన్ను క్యాంపెయిన్ చేయించాలని అదని. ఇప్పుడు లాస్ట్ మేలో బెంగాల్ ఎలక్షన్స్ అయినాయి, వెస్ట్ బెంగాల్. బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు బీజేపీ తరఫుని మా క్యాండిడేట్లు కొంతమంది నిలబడ్డారు. తక్కువ, చాలా తక్కువ. అది మమతా బెనర్జీ గారు అవాగత అంతాను అక్కడ. అక్కడికి నేనేమో కరక్పూర్ అనే ఒక కాన్స్టిట్యున్సీ, అక్కడ నన్ను పంపించారు క్యాంపెయిన్కి. 8 సార్లు నుంచి కాంగ్రెస్గా గెలుస్తున్నాడు, ఇది 9వ. అక్కడేమో మా పార్టీ ప్రెసిడెంట్ నిలబడ్డాడు అక్కడ, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ ఆ కాన్స్టిట్యున్సీలో. సరే నేను వెళ్ళి కెనవా చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్నాను, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి చేత ఓట్లు వేయించుకున్నాను, అందరితో చెప్పించాను, మీరు చేయండి, మీకు కావాల్సిన పనులను చేయించడానికి నేను వస్తాను, మళ్ళీ మరి చేస్తాను చెప్పి క్యాంపెయిన్ చేసి వాళ్ళందరితో కలిసి మాట్లాడి చేస్తే గెలిచాడు. ఎవరు కూడా సర్ప్రైజ్డ్. 9వ కాంగ్రెస్ని ఓడించి బీజేపీ గెలవడం అక్కడ. సో అలాగే మొన్న ఈ యూపీ ఎలక్షన్స్లో బెనారస్ 4 కాన్స్టిట్యున్సీలు తిరిగాను, తెలుగు వాళ్ళంతా ఉన్నారండి. అక్కడ 4 కాన్స్టిట్యున్సీలు కూడా గెలిచారు. సో దీంతో ఏంటంటే, అంటే జనరల్గా మనం అనుకుంటున్నాను బాబా ఏదో చేద్దామని, ఏదో పెద్ద అయ్యాడు కదా, ఏదో గవర్నర్ ఇద్దాం అనుకుని ఉంటారు బస్. కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం నువ్వు కొన్ని స్టేట్లు, తెలుగు డామినేటెడ్ స్టేట్స్ ఉన్నాయి కదా, తెలుగు స్టేట్స్, అవి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా ఆయన ఇంటి ఇచ్చాడు నాకు. సో నాకు ఇప్పుడు ఏదో స్టేట్లు అబ్జెక్టివ్గా ఉన్నారు, నేను చేయాల్సిన బాధ్యత ఉంది. నాకేం పర్లేదు, నేను చేస్తాను, చేయగలను. మధ్యలో కూడా కృష్ణరాజు గారిని గవర్నర్ చేసేస్తున్నారు అనే ఒక రూమర్ వెబ్సైట్స్లో, ఎక్కడ చూసిన సోషల్ వెబ్సైట్స్లో. అంటే ఆయన నేనంటే బాగా, మోడీ గారికి నేనంటే బాగా ఇస్తున్నాను. 98 అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఎంపీ కూడా లేడు. అంటే అసలు పార్లమెంట్లోకి అసలు ఎవరు లేరనమాట, అదే సార్, రిప్రజెంటేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో అలాంటి టైంలో 98లో నేను పార్టీలో జాయిన్ అయ్యి, నేను నా పక్క కాన్స్టిట్యున్సీలో నా దీంట్లో తెలంగాణ నుంచి 4 ఎంపీలు వచ్చినాయి. సో అప్పటి నుంచి మోడీ గారు ఏమంటే 0 to 4 అని. ఈయన జాయిన్ అయిన తర్వాత 4 seats వచ్చినాయి మనకి బీజేపీకి, 4 వచ్చినాయి. అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన మోడీ గారు.
ఓకే. సో అప్పుడు సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఆయనే నన్ను ఎంత చాలా ఇదిగా చూసాడు ఆఫీస్ రూమ్లో. ఆయన పట్టుకుని ఛాయ్ ఇవ్వడం అది చేయడం. సో అంత క్లోజ్ అసోసియేషన్ ఉంది మాకు. అదే సార్. సో ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అయిపోయింది, అసలు అప్పుడే అయిపోయింది. కానీ ఆయన ఉద్దేశం మనసులో ఏదో ఉంది, ఏదో ఇట్లా కాదు ఇంకో రకంగా ఉపయోగించుకోవాలి అని. సో దాంతో మొన్న కొంచెం బయటపడ్డాడు. ఇంకా అప్పచెప్పి వ్యవహారం ఏదో ఉంది, కొంచెం మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లో దిగి ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ది పార్టీ అండ్ మోడీ. అలాగే ఈ మధ్య అంటే సోషల్ వెబ్సైట్స్లో ఎక్కువ కనిపించింది అంటే ప్రభాస్, మీరు, మోడీ గారు మీరంతా కలిసి తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా చాలా హల్చల్ చేశాయి. అందరూ కలిసి అంటే ప్రభాస్ కూడా రాజకీయాల్లోకి దిగుతున్నారా, లేదంటే ఎందుకు మోడీని కలిశారనే దాంట్లో చాలా వచ్చాయి. అంటే బాహుబలి ఇంటర్నేషనల్గా ఎప్పుడైతే సక్సెస్ అయిందో, ఒక తెలుగు సినిమా నేషనల్ లెవెల్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయిందో, ఇంటర్నేషనల్ పేరు వచ్చిందో, అప్పుడు ఈ వాంట్ టు మీట్ అంచేది నేను అడిగితే ప్రభాస్ని తీసుకెళ్ళాం. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, మాట్లాడాము. సో తర్వాత కూడా ఆయన ఎంత అంటే బాహుబలి అమెరికాలో ఆయన ఒక మీటింగ్ వెళ్ళాడు. అమెరికాలో మీటింగ్ జరుగుతుంది, మొత్తం అక్కడ మన ఇండియన్స్ అందరికీ ఒక మీట్ పెట్టాడు అనమాట. నేను కూడా వెళ్ళాను, అప్పుడు అక్కడ ఉన్నాను. మామూలుగా అతను ఎవరో నా ఫ్రెండ్ కోటరాజు అని, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్, సిపి కంపెనీ. ఆయన మోడీ గారిని అంటే అందరూ వరుసగా క్యూలో నిలబెట్టి ఇలా తీసుకెళ్తారు కదా కలవడంలో. కలిసినప్పుడు మోడీ గారిని మిస్ కోటరాజు అంటే నేను ఐఎమ్ కజిన్ ఆఫ్ కృష్ణరాజు గారు అన్నాడు. ఏంటి బాహుబలి? ఓ బాహుబలి 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 అన్నాడు అప్పుడే. తర్వాత ఏమో బెనారస్ షూటింగ్, బెనారస్ క్యాంపెయిన్లో అన్నాడు, మీరందరూ కట్టప్పలాగా సేవ చేయాలా దేశానికి అన్నాడు ఆయన. కట్టప్ప పిఎం. సో నేనన్నాను, కట్టప్పలాగా మనందరం సేవ చేయవలసింది మోడీ గారికి. హీఈస్ ది రియల్ ప్రైమ్ మినిస్టర్. మన దేశాన్ని ఇతర దేశాల్లో కూడా పేరు తీసుకొచ్చేంత గొప్పవాడు. ఆ గొప్పవాడికి మన కట్టప్పలాగా మనం చేయాలి అన్నది. అట్లా బాహుబలి మీద ఆయనకు మంచి ఇంట్రెస్ట్. అది సార్. అయితే ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్లో రాజకీయ పరంగా ఏం చేద్దామని మీరు ప్లానింగ్లో? చెప్పాను కదా ఇప్పుడు, చెప్తే చేస్తారు, ఏం చెప్తే చేయడం. నేను రెడీ, ఐఎమ్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ చేయడానికి. ఆరుద్ర గారి వైఫ్ రామలక్ష్మి గారు యూట్యూబ్ ఛానల్స్లో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రమణ గారు విషయంలో కృష్ణరాజు గారు ఇలా అన్నారు, ఇలా చేశారు, ఆయన ఈ పరిస్థితికి కారణం ఆయనే అని చెప్పని రామలక్ష్మి గారు చాలా పెద్ద ఎత్తున ప్రొపగండ చేశారు. ఆ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అది నేను విన్నాను, చాలా ఫాల్స్ అది. అంతేనండి, ఆవిడ పొరపాటుగా అర్థం చేసుకున్నారు, ఇంకో తెలియదు కానీ అసలు నథింగ్. అంటే నేను అడగడానికి కూడా కారణం ఏంటంటే సార్, కృష్ణరాజు గారు అంటే ఒక మంచి ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా పెట్టి పంపిస్తారు, దానకరణ్ అనే పేరు విన్నాను తప్ప ఇలాంటి వర్డ్ ఎక్కడ వినలేదు. బాబు గారు రమణ గారు అంటే నాకు చాలా అసలు బ్రాహ్మణులు అంటేనే నాకు ఇష్టం. అందులో ఇద్దరు అంటే నాకు మహా ఇష్టం. ఎందుకంటే బాపు గారు మా ఊరు నరసపురం మాకు పక్కన, ఆయన బొమ్మలు అన్నా కానీ రమణ గారు డైలాగులు నేను ఎంతోమంది చెప్తుంటాను. ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే బాధపడద్దయ్యా, కంట్లో గుచ్చుకోలేదని సంతోషించు. ఎంత గొప్ప ఫిలాసఫీ చూడండి. అలాగే తర్వాత ఎంత ఆ మనిషి మీద ఇష్టం లేకపోతే మీరు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకుంటారు. తర్వాత కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ తండ్రి చేత ఒక డైలాగ్ చెప్పిస్తాడు, అమ్మా నీ కాపురం సరిగ్గా చూసుకోమని నువ్వు సర్దిద్దుకోవాలని. మనం తిన్న అన్నం మనమే జీర్ణించుకోవాలి తప్ప బయటవాడు వచ్చి జీర్ణించడు. అంటే నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కానీ బాధలు కానీ నువ్వే సర్దిద్దుకోవాలి తప్ప బయటవాడు వచ్చి సర్దిద్దాడు అనుకోవద్దు అనేంత గొప్ప. తర్వాత మాకు భక్త కన్నప్ప, మనోహర్ పాండవులు ఆయన రాసిని వాళ్ళిద్దరూ చేసింది నాకు ఎంత గొప్ప ఇది చెప్పలేము అనమాట. భక్త కన్నం సినిమా తీయడానికి వెళ్ళినప్పుడు
అంతకుముందు భీమవసంలో మాకు కృష్ణవేణి డైరెక్టర్. సో ఇదంతా వర్క్ చేసాం, అదండి. భక్తి కన్నప్పుడు వర్క్ చేసాం మేము మధుసూరావుతో. నాకు నచ్చలేదు, వచ్చేది నేను వచ్చేసాను. అంత సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చుకుంటూ మోడర్న్గా తెద్దామని చెప్పి ట్రై చేశాను అన్నమాట. ఆ తర్వాత అంతా అన్నాడు, మా బ్రదర్ అన్నాడు, ఇది మధుసూరావు వల్ల కాదండి, ఇది చేయలేదు, ఏదో మీరు ఏదో కష్టపడి ఏదో సైంటిఫిక్ వర్క్ చేస్తున్నారు కానీ అంటే. అప్పుడు మొత్తం చూసి నేను రియలైజ్ అయ్యి ఏం చేద్దామంటే, చేస్తారంటే మరి బాపురామ గారు చేయాలి ఇది అంటే. అప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళాం, రామ గారు వెళ్ళి ఈ బైండ్ వచ్చేసేది పట్టుకెళ్ళి మనం భక్తి కన్నప్ప చేయాలండి. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది కదా, అది కమ్యూనిస్ట్ కన్నప్ప అండి, అది మనం తీయాల్సింది భక్త కన్నప్ప అని చెప్పి అవి చెప్తాను నవ్వారు. ఓకే అండి, మంచిది చేద్దామా, ఇష్టం కదమ్మా అంటే. సో దాని మీద అప్పుడు వర్క్ చేసాం. ఎంత వర్క్ చేసేవాడు అంటే, రోజు రమణ గారు నేను పొద్దున్నే షూటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక చోట 1 మంత్ షూటింగ్ చేసాం ఇక్కడ అడవుల్లో. పొద్దున్నే తెల్లవారుదాన్ని వెళ్ళి నేను నిద్ర వాకింగ్కి వెళ్తూ స్టోరీ చెప్పడం, దాని గురించి డిస్కస్ చేయడం, ఎడిటింగ్ ఇది ఎక్కువ ఎంత తగ్గించడం చేయడం, మొత్తం మీద డిస్కషన్ అనమాట. వెళ్ళిపోయి వచ్చి నేను మేకప్ వేసుకుని ఆయన ఏమో వెళ్ళిపోయాడు.